ఎస్వీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ప్రత్యేక ఓటర్ జాబితా పరిశీలన పార్టీ డిజిటల్ సభ్యత్వాలపై విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని, అలాగే ప్రతి పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్ సైతం ఓటర్ లిస్టు పట్టుకుని బీఆర్ఎస్ ఓట్లు డిలీట్ అవ్వకుండా కాపాడుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వెస్ట్ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా మంది ఓటర్ లిస్టుల నుంచి తమ ఓట్లు గల్లంతయ్యాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదే పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రవీణ్ కుమార్ ఛాలెంజ్ చేసింది. ఎందుకంటే ఆయనకు సబ్జెక్ట్ ఉంది, అందులో పనిచేసిన వాడు. పేద పిల్లలకు కేసీఆర్ ఇచ్చినటువంటి పైసలు కానీ నిధులు కానీ అనా పైస కూడా ఇంకో పక్కదారి పట్టకుండా కాపలదారిగా దళితులను, బహుజనుల పిల్లలను కాపాడిన మహానాయకుడు ప్రవీణ్ కుమార్. బీజేపీ వాళ్ళు రాజ్యాంగబద్ధ సంస్థల్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలని చెప్పేసి ఆలోచిస్తారు. ఎక్కడికక్కడ ఆయా రాష్ట్రాలలో బాగా వేయడానికి ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని వాళ్ళు ప్రధాన నేపథ్యంలో తెలంగాణ ప్రజానీకానికి ఎక్కడ కూడా ఆటంకం రాకుండా ఓట్ల తొలగింపు విషయంలో ఎవరికి సామాన్యుడు అక్రమంగా తొలగించకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కేటీఆర్ గారు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోయిన నేపథ్యంలో ప్రతి బూత్కి పిఎల్ఓతో పాటు పిఎల్ఏ ఒక రాజకీయ పార్టీకి అపాయింట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి బూత్ లో పిఎల్ఓతో పాటు పిఎల్ఏగా మా పార్టీ కార్యకర్తలు మాత్రమే ఓట్ల తొలగించి ఎక్కడ అక్రమాలకు కాకుండా వాటికి వెంటనే అధికారుల దృష్టికి తీసుకుపోవడంతో పాటు ప్రజాస్వామ్యంగా పోరాటం చేయడానికి సిద్ధపడాలనే ఆలోచనతోనే పార్టీ ఆధ్వర్యంలో దానికి జిల్లా బాధ్యతగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రావడం, వారు సందేశించడం, కార్యకర్తల్ని క్రమశిక్షణ కలిగిన సైనికులుగా తీర్చిదిద్దడానికి రేపు రానున్న యుద్ధంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం గులాబీ జెండా ఎగరడమే లక్ష్యంగా కేసీఆర్ గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం. జై తెలంగాణ. అక్టోబర్ జరిగే కార్యకర్తలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రతి ఓటర్ దగ్గరికి పోయి వివరాలను సేకరించి బూత్ లెవెల్ ఆఫీసర్ మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు, దేశంలో బీజేపీ రాజ్యాంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి మరి రాజ్యాంగం ఇచ్చిన ఓటర్లను కూడా మరి దొంగిలించి ఎవరైతే ఓటర్లు ఉన్నారో కోట్లాది మంది ఓటర్లను మరి తీసేసిన పరిస్థితి ఈరోజు కక్ష కట్టి ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్న ప్రతి చోట కూడా వాళ్ళకి నిర్వీర్యం చేసే కుట్రలు భారతీయ జనతా పార్టీ చేస్తామని ప్రజలందరూ కూడా చాలా చాలా ప్రముఖంగా ఉన్నారు. మరి కేవలం ఓటు చోరీనే కాదు, సీట్లు చోరీ చేసే స్థాయి కూడా అలానే మనం చూసాం, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి మరి రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని పూర్తిగా నాశనం చేసి మళ్ళీ బీజేపీ వాళ్ళు నామినేట్ చేసుకున్నారంటే కాంగ్రెస్ బీజేపీ అందరూ కూడా ఒకటే మరి జెన్యున్ ఓటర్లను వాళ్ళందరినీ కూడా వాళ్ళ బయట చేసి వాళ్ళని నిందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటన్నిటి కూడా అడ్డుకట్ట వేయాలని, రాజ్యాంగాన్ని రక్షించాలని, రాజ్యాంగం ఇచ్చిన ఓటర్లను కాపాడుకోవాలని
ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వారి మార్గదర్శనంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి నల్లగొండ అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. నిన్న నల్లగొండలో జరిగింది, ఈరోజు కోదాడలో జరిగింది, రేపు తుమ్మకూరులో జరుగుతుంది. అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ సభ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని బూత్ లెవెల్ ఆఫీసర్లందరినీ కూడా తమ గుమ్మిట్లో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల ఓట్లను కూడా దొంగిలించే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మా పిఏలు ప్రతి చోట కూడా పిఎంఓలు చేసేటువంటి కార్యక్రమాన్ని కంటికి రెప్పలాగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూనే అదేవిధంగా నీడలాగా వెన్నంటి ఉండి ప్రజలకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఓటర్లను